ఒక్కసారి ఊహించండి. రేపు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ ఫోన్లో ఒక మెసేజ్ వస్తుంది. 1,00,00,000 మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడ్డాయి. మొదట మీకు ఇది స్కామ్ అనిపిస్తుంది. బ్యాంక్ యాప్ ఓపెన్ చేస్తారు. నిజంగానే ఉంది. మీరు ఆనందంతో ఎగిరిపడతారు. కాని కొన్ని నిమిషాల్లోనే మీకు ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఈ డబ్బు మీకే కాదు, మీ కుటుంబానికి కాదు, మీ ఊరికి కాదు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ 1,00,00,000 వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఒక్కసారిగా అందరూ కోటీశ్వరులు అయితే అందరూ ధనవంతులు అవుతారా? లేక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుందా? ఈ రోజు అదే తెలుసుకుందాం. మొదటి గంట ప్రపంచం మొత్తం సంబరాల్లో మునిగిపోతుంది. ఎవరైనా ఉద్యోగానికి వెళ్తారా? చాలామంది వెంటనే సెలవు తీసుకుంటారు. కొంతమంది ఉద్యోగానికే రాజీనామా చేస్తారు. ఎందుకంటే ఇక జీవితాంతం పని చేయాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటారు. మొదటి రోజు షాపింగ్ మాల్స్ జనంతో నిండిపోతాయి. కార్ షోరూంల ముందు కిలోమీటర్ల పొడవునా క్యూలు కనిపిస్తాయి. బంగారం దుకాణాల్లో తోపులాట. మొబైల్ షాపుల్లో ఖరీదైన ఫోన్లు కొనడానికి పోటీ. ప్రతి ఒక్కరూ ఒకే ఆలోచనతో ఉంటారు. నాకు నచ్చినది ఇప్పుడే కొనాలి. కాని షోరూంలో కేవలం 50 కార్లు మాత్రమే ఉన్నాయి. కొనాలనుకునేవాళ్లు 5,000 మంది. ఒక్క రోజులోనే కార్లు అయిపోతాయి. ఇదే పరిస్థితి ఇళ్ళు, బంగారం, ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు అన్నింటికీ. రెండో రోజు నిన్న ₹60 ఉన్న పాల ప్యాకెట్ ఈ రోజు ₹600. రేపు ₹2,000. కొన్ని రోజుల తర్వాత ₹10,000 అయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే డబ్బు అందరి దగ్గర ఉంది. కానీ వస్తువులు మాత్రం పెరగలేదు. మూడో రోజు హోటల్కు వెళ్తారు. వంట చేసేవాళ్లు లేరు. ఆసుపత్రికి వెళ్తారు. డాక్టర్లు తక్కువ. బస్సు స్టాండ్కు వెళ్తారు. డ్రైవర్లు లేరు. పొలాల్లో రైతులు లేరు. ఫ్యాక్టరీల్లో కార్మికులు లేరు. ఎందుకంటే వాళ్లందరికీ కూడా ₹1,00,00,000 వచ్చాయి. ఒక వారం తర్వాత సూపర్ మార్కెట్లో ర్యాకులు ఖాళీ. పెట్రోల్ బంక్లో ఇంధనం లేదు. కూరగాయలు లేవు. పాలు లేవు. మందులు దొరకడం లేదు. డబ్బు ఉంది. కాని కొనడానికి వస్తువులు లేవు. అప్పుడు ప్రజలకు ఒక నిజం అర్థమవుతుంది. డబ్బు తినలేం. డబ్బు మనిషిని బతికించదు. ముగింపు. కాబట్టి రేపు ఉదయం ప్రపంచంలోని ప్రతి మనిషికి ₹1,00,00,000 వచ్చినా మొదట అందరూ సంతోషపడతారు. కాని కొన్ని రోజుల తర్వాత ఆ డబ్బు విలువ వేగంగా తగ్గిపోతుంది. చివరికి అందరూ కోటీశ్వరులే అయినా ఎవరూ నిజంగా ధనవంతులు కాలేరు. ఎందుకంటే డబ్బు కాదు, విలువైన వస్తువులు, సేవలు, వాటిని సృష్టించే మనుషులే అసలైన సంపద.